ట్రంప్ అహంకారం, ట్రంప్ ఇగోటిజం, ట్రంప్ స్వార్థపరత్వం, ట్రంప్ క్యాప్రిసియేషనెస్ని అజెండాగా తీసుకుని ఎస్సీఓ మీటింగ్ అవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎస్సీఓ మీటింగ్ టియాన్జింగ్లో అంటే చైనాలో ఒక టౌన్లో జరగబోయే మీటింగ్లో ఇటు పుతిన్, ఇటు నరేంద్ర మోడీ, ఇటు జీ జిన్పింగ్తో పాటు 36 దేశాధినేతలు మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్లో 10, అబ్జర్వర్ స్టేటస్లో ఉన్న 2 దేశాలు, తర్వాత స్పెషల్ ఇన్వైటీస్ అని ఇంకో 14, అంటే 36 దేశాధినేతలు 36 దేశాలు మీట్ అవబోతున్నాయి. ఏ నేపథ్యం అంటే ఈ ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో. కాబట్టి ట్రంప్లో వణుకు అనేది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పశ్చిమ దేశాలు అనేవే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో లేవు. పూర్తిగా తూర్పు దేశాలే. వెస్ట్రన్ కోఆపరేషన్ కంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఆపోజిట్గా ఈ తూర్పు అర్ధగోళంలో తూర్పు దేశాలు మీట్ అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు దేశంలో అతిపెద్ద దేశాలు, అమెరికాని ఢీకొనగలిగే దేశాలు ఇటు రష్యా, ఇటు చైనా, ఇండియాలే అమెరికాని ఢీకొనగలిగే దేశాలు, ఇటు నాటోను కూడా ఢీకొనగలిగే దేశాలు ఈ మూడు మీట్ అవ్వడం అంటే ప్రపంచంలో సగం పాపులేషన్ అక్కడ మీట్ అయినట్టే, ప్రపంచంలో సగం సంపద, సగం పాపులేషను, సగం ఆయుధాలు అక్కడ మీట్ అయినట్టే. కాబట్టి వెస్టర్నర్కి ఇటు ముఖ్యంగా ట్రంప్కి ఇది చెంపపెట్టు.